తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉదయం మనం ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు ఇక లేరు. ఆయన తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన చనిపోయినట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కమేడియన్ గా, విలన్ గా ఏ పాత్రకైనా ఆయన జీవం పోశారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోటా. బాల్యం నుంచే కోటాకి నాటకాలంటే చాలా ఆసక్తి. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరిగింది. కోటాకి 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ చనిపోవడంతో అతని పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు కోటా శ్రీనివాసరావు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకి ఎన్నికయ్యారు కోట. 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 9 నంది పురస్కారాలు అందుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన. తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాత క్రాంతి కుమార్. 1986 వరకు సినిమాలని సీరియస్ గా తీసుకున్నారు కోట. ప్రతిఘటన చిత్రంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు కోట. కోట బాబు మోహన్ జంట అంటే సినిమా హిట్టే అనే టాక్ ఉండేది. కోటా మృతి నిజంగా బాధాకరం. ఆయనతో చాలా అసోసియేషన్ ఉంది బాబు మోహన్ గారికి. ఆయన ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. నిజంగా చాలా విషాద వార్త అండి. మీరిద్దరి కాంబినేషన్ మేము చాలా ఎంజాయ్ చేసాం. ఎన్నో సినిమాలు అన్నా అని మీరు పిలిచే ఒక సీన్ ఉంటుంది. మాకు చాలా ఫుడ్ దొరుకుతుంది అని రకరకాల కామెడీ సీన్స్, అలాగే పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయికి సంబంధించి కొండనెత్తగలవా, ఇలాంటివి ఎన్నో మేము చూసాం. చాలా నవ్వుకునే వాళ్ళం. మీరు కోటాతో అసోసియేషన్ ఎలా ఉండేది సార్? ఓడబుట్టిన అన్న తమ్ముళ్ళ ఉండేదండి. నేను నిన్ననే మాట్లాడాను, ఒక షూటింగ్ గురించి మాట్లాడాను. చాలా ఆత్మీయుడండి. సొంత అన్నదమ్ములు కూడా మాలా ఉండరు. ఇంత సాడ్ వార్త వినాల్సి వస్తున్నది ఎప్పుడు అనుకోలేదు. నిన్ననే మాట్లాడాను, మొన్న మాట్లాడాను. ఆయన ఆరోగ్యం ఏమన్నా క్షీణించిందా? ఏమన్నారు? హెల్త్ బాగుండట్లేదు అని ఏమన్నా మీతో షేర్ చేసుకున్నారా అండి? ఆరోగ్యం బాగలేదండి. ఒక 5-6 నెలల నుంచి బాగలేదు. కాలు దారి పడిపోయాడు బాత్రూమ్. అప్పటి నుంచి బాగలేదు కొంచెం. సార్ నిజంగా చాలా బాధాకరం. మీకు ఎంత అసోసియేషన్ ఉంది కాబట్టి మీకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ ఇద్దరిని మేము సినిమాల్లో చూసే ఎంతో ఇష్టం పెంచుకున్నాము. ఆయన చనిపోయారంటే మాకే ఎంత బాధగా ఉంది. వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. మీరు దాదాపుగా మీరిద్దరు కలిసి ఎన్ని సినిమాలు నటించుంటారు? మొదట్లో ఎలా ఉండేది? ఆయన ఎప్పుడన్నా మీతో సరదాగా జోవియల్గా జోక్లు వేసి మీకు కోపం తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయా? మా సెటైర్లే ఒకరినొకరు గిచ్చుకునేటట్టు గెలుకునేటట్టు ఉండేటివండి. మేము ఎప్పుడూ అలాగే జోబియల్గానే ఉండేవాళ్ళం. ఇలాంటి రోజు మాకు వస్తుంది అనుకోలేదండి. చాలా బాధగా ఉంది. మీకు ఏ సినిమా బాగా గుర్తొస్తుందండి? కోటా శ్రీనివాసరావు గారు అద్భుతంగా యాక్ట్ చేశారు అని మీరు కాంప్లిమెంట్ ఇచ్చినవి ఏంటి సార్? చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, చాలా చాలా చాలా. మా ప్రతి సినిమా
సినిమా చాలా జగనే ఉండేది మా ఇద్దరికి, నువ్వా నేను అన్నట్టు ఉండేది. నేను ఆయన పక్కన వేసిన ఆయన డామినేట్ చేసే విధంగా, నన్ను అడుగడుగునా డౌన్ చేసే విధంగా, అప్స్ అండ్ డౌన్స్ అసలు టంకాపర్గా ఉండేది. బాగా చేశావురా నేను చేసినప్పుడు, బాగా చేసినప్పుడు మెచ్చుకునేవాడు. ఒకవేళ ఆయనే డామినేటింగ్గా ఉంటే నన్ను నువ్వు ఇట్లా చెయ్యి, నేనిట్లా చేస్తా అని చెప్పేవాడు. మా కాంబినేషనే కాంబినేషన్, మా కలయికే కలయిక, మా ఫ్రెండ్షిపే ఫ్రెండ్షిప్. శ్యాంప్రసాద్ రెడ్డి గారి శ్రీదేవి రామకంపనీలు స్నేహం అంటే మనదేనా అనే ఎపిసోడ్లో మీ ఇద్దరు నటించాల్సి ఉండే మొన్ననే, నిన్న కాక మొన్న. కానీ అన్న హెల్త్ బాగలేక రాలేకపోయారు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకి చాలా దూరంగానే ఉంటున్నారు. హెల్త్ ప్రాబ్లం అండి, హెల్త్ ప్రాబ్లం. ఆ బాధ తురుములు పడిపోయిన దగ్గర నుంచి హెల్త్ ప్రాబ్లం. మీరు నిన్న రాత్రి మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారండి? ఒక సినిమా గురించి మాట్లాడాను అంటున్నారు కదా. మేము సరదాగా మాట్లాడుకున్నాం. ఎలా ఉన్నాం పోతుందంటే బాగానే ఉన్నాను రా, కొంచెం చేత కావట్లేదురా, పడుకున్నాను రా అన్న. కానీ ఇలా పడుకుంటారు అనుకోలేదు. చాలా బాధాకరం. పాపం అవుతుందా, జంట విడిపోయిందమ్మా. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్లో కూడా మీ జర్నీ కొనసాగింది అని ఒకసారి ఒక సందర్భంలో మీరు మాట్లాడారు. ఈవెన్ హోటల్లో ఉన్నా కూడా చెరొక రూమ్ ఉండేది, కానీ ఇద్దరం ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక రూమ్ రెంట్ దండగా, ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు కదా, ఒక రూమ్ క్యాన్సిల్ చేయాలని అనేవాళ్ళు. కానీ ఎవరు నాకు ఇద్దరికి రూములు ఉండేవి, కానీ మీ ఇద్దరం ఒక రూమ్లో ఉండేది. అయితే నా రూమ్లో లేక కోటన్న రూములు, అంతా అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళం. ఇండ్లు కూడా మళ్ళీ పక్క పక్కనే ఫిల్మ్ నగర్. ఆయన ఇటు నుంచి ఎలా అంటే అన్న అని అక్కడి నుంచి అనేది, అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు ఆయన్ని ఏమని పిలిచేవాళ్ళు, ఆయన మిమ్మల్ని ఏమని పిలిచేవాడు? మీరు అన్నా అనేవాళ్ళ? అన్నా అనే పిలిచేది, కోటన్నా అనే పిలిచేది. నిన్న కూడా కోటన్నా అనే పిలిచాను. చెప్పరా అన్నాడు. అయ్యో అయ్యో అయ్యో. ఇనీషియల్ డేస్లో మీకు గుర్తుందా అండి? అంటే అసలు రెస్ట్లెస్గా మేము ఫిలిమ్స్ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం, ట్రైన్ జర్నీ ఉండేది, ఇక్కడ ముగించుకొని మళ్ళీ చెన్నై వెళ్ళేవాళ్ళం, అసలు నిద్ర ఉండేది కాదు అనేవారు. అవును, నైట్ అండ్ డే కష్టపడేవాళ్ళం, నైట్ అండ్ డే షూటింగ్ చేసేవాళ్ళం. మేము ఏనాడు షూటింగ్ విషయంలో కానీ పని చేసే విషయంలో కానీ సోమరితనంగా వ్యవహరించలేదు. తెల్లవారుజామున 5 గంటల దాకా షూటింగ్ చేసి మళ్ళీ 6 గంటలకు రెడీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని షూటింగ్లో అలా, ఎన్ని షూటింగ్లో నైట్ అండ్ డే, నైట్ అండ్ డే. ఏనాడు అలసిపోలేదు మా కోటన్న. అలాంటిది ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో చాలా సఫర్ అయ్యారు మాకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారండి? ఏమంటున్నారు? అయ్యో తెలియదమ్మా, ఇప్పుడు మీ ఫోన్ కాలే చెప్పింది నాకు, ఇలా జరిగిందని మీరే చెప్పారు నాకు. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరే అమ్మా నేను ఉంటాను, నేను అర్జెంటుగా వెళ్ళి చూసుకోకపోతే నాకు మనశ్శాంతి లేదు. చాలా బాధగా ఉంది. ఓకే అమ్మా, ఉంటాను. తెలుగు వారి నంబర్ 1 చాయిస్
Telugu Matrimony.